ప్రభు మీతో ఉండుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము వచనాలు 1 నుంచి 12 వరకు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము వచనాలు 1 నుంచి 12 వరకు. యేసు అతని సమూహములను చూచి పర్వతం ఎక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరి ఆయన నోరు విప్పి ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారుని పిలువబడుదురు. ధర్మాత్మహింసకులు ధన్యులు, దైవరాజ్యం వారిది. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణ గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలిసిన ప్రవక్తలను సైతము ప్రజలట్లే హింసించేది. పరలోకంలో మీకు గొప్ప బహుమానం కలదు కావడం మీరు ఆనందపడు, మహా ఆనందపడు. ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు ఆరాధన, యేసు ఘనత, యేసు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము విన్నటువంటి సువిశేషంలో అష్టభాగ్యాలు, 8 భాగ్యాలు ఎవరైతే అటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో వారందరికీ పరలోక రాజ్యము ఇవ్వబడుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి వాళ్ళందరూ కూడా ఎటువంటి జీవితాన్ని కలిగి ఉన్నారు అనేటువంటి వాగ్దానం దేవుడు ఇస్తున్నారు. మనకి 12వ వచనంలో మీకు గొప్ప బహుమానం కలదు కావున మీరు ఆనందపడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆనందపడు, మహా ఆనందపడు. దేనికోసము ఆనందపడాలి? మరి పరలోక రాజ్యము ఏ విధంగా మనం అర్థం చేసుకోగలగాలి? పరలోక రాజ్యము అంటుంటాము, కానీ ఆ యొక్క పరలోక రాజ్యాన్ని అర్థం చేసుకోవడము చాలా వరకు అసాధ్యంగా ఉంటుంది. అయినప్పటికీ మనకు ఉన్నటువంటి ఈ యొక్క తెలివితేటలతోటి, దేవుడు అనుగ్రహించినటువంటి జ్ఞానంతో దేవుని యొక్క రాజ్యాన్ని మనం కొంతైనా గ్రహించుకోగలం. అందుకే అనేక సమయాల్లో, అనేక సందర్భాల్లో ఇక పరలోక రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి పదే క్రీస్తు ప్రభువు మనకి బోధించి ఉన్నారు. మొట్టమొదటిగా సింపుల్గా మనము దేవుని రాజ్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే కొన్ని పౌరులు రాసినటువంటి లేఖలో మనకి తెలియజేస్తూ ఉన్నారు. కొంత పౌరులు రాసినటువంటి లేఖ 14వ అధ్యాయము 17వ వచనంలో దేవుని రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసలు, నీతి, శాంతి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈ లోక జీవితంలో మరి తిని తాగి జల్సాగా ఉండడం అనేది రాజ్యం కాదు. ఇదంతా కూడా ఏదో ఒక రోజు నశించిపోతుందంటే మనం దాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. అంటే మరణం అనేది వస్తుంది. ఆ మరణం వచ్చేసరికి మనము అనుభవించినటువంటి అనుభవాలన్నీ కూడా వృధా అయిపోతున్నాయి. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సింది, మనం జీవించవలసినటువంటి జీవితం ఏమిటి అంటే
దేవుని యొక్క రాజ్యం కోసము బ్రతకడము. దేవుని రాజ్యము ఏ విధంగా ఉంటుంది? ప్రయత్నాలు మోసేటటువంటి నీతి, శాంతి, సంతోషం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ఈ నీతి, శాంతి, సంతోషములను ఎవరైతే వెలుగుతూ ఉన్నారో వారికి దేవుడు తన రాజ్యంలో స్థానాన్ని కల్పిస్తూ ఉంటున్నారు. అందుకే మత్తయి శుభవార్త మనం వింటూ ఉన్నాము. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ఉన్నారేమని, మొదట ఆయన రాజ్యమును నీతిని వెలుగుడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. నాకు అది కావాలి, ఇది కావాలని ఎన్నెన్నో మనం కోరుకుంటూ ఉంటాం. కానీ మొట్టమొదటిగా దేవుని రాజ్యం గురించి ఎప్పుడైతే నీతి, శాంతిని వెతుకుతూ ఉన్నామో, దేవుని అనుగ్రహంతో పొందుతూ ఉన్నామో, మిగతావన్నీ కూడా దానితో పాటే అనుగ్రహించబడుతున్నాయి. అవన్నీ కూడా మనకి ఇవ్వబడుతూ ఉంటున్నాయి. ప్రియ సహోదరి సహోదరుల, ఇక ఆ పరలోక రాజ్యం గురించి చిన్నగా అర్థం చేసుకోవాలి అంటే, ఈ పరలోక రాజ్యము దేవుని రాజ్యముగా పాలించేటటువంటి స్థితి. ఇది ఒక స్థలం మాత్రమే కాదు, దేవుని చిత్తం నెరవేరేటటువంటి జీవితం. పరలోక రాజ్యం అంటే దేవుని చిత్తము నెరవేరేటటువంటి జీవితము. మరి ఆ చిత్తం ఏమిటి అంటే నీతి, శాంతి, ఆనందం కలిగినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి రాజ్యం. ఇదే పరలోక రాజ్యము. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. మరి మనకు కలిగినటువంటి ఆయన జ్ఞానంతో ఆ పరలోక రాజ్యాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి ఒక చిన్న ఉదాహరణ ఇవన్నీ కూడా. మరి క్రీస్తు పిలాతుతో పలికేటటువంటి మాటలు కూడా మనం వింటూ ఉన్నాం. ఏమని? మరి ఆయన సందర్భంలో యోహాను శుభవార్త 18వ అధ్యాయము 36వ వచనంలో పలుకుతూ ఉన్నాడు. ఈ భూలోకంలో ఎవరికి కూడా శాశ్వతం కాదు, పరలోక రాజ్యం శాశ్వతమైనది. మరి ఆ పరలోక రాజ్యం మీకు ఇవ్వడానికి నేను మరి తండ్రి చేత ఈ లోకంలోకి పంపబడి ఉన్నాను. మరి ఆ పరలోక రాజ్యాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నాను. మరి ఆ పరలోక రాజ్యం ఏమిటి అంటే శాంతి, సమాధానం, సంతోషం. ఎవరైతే ఇవి కలిగి ఉంటారో, ఎవరైతే క్రీస్తు పట్ల విశ్వాసం కలిగి జీవిస్తున్నారో, ఆయన నమ్మబడి ఈ శాంతి, సమాధానాన్ని, సంతోషాన్ని ఏ కుటుంబంలో అయితే, ఏ వ్యక్తులైతే నెలకొల్పబడుతున్నాయో అక్కడ పరలోక రాజ్య ఆ యొక్క పరలోక రాజ్యము అక్కడ నెలకొల్పబడుతుంది అనే సత్యాన్ని ఈ మాటల ద్వారా మనకి స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నారు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము పరలోక సంబంధమైనది. అంటే ఆధ్యాత్మికమైనటువంటిది. మనము ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఆత్మ దేవునిలో కలిసిపోవాలి. దేవుని రాజ్యంలో చేరాలి అంటే దేవునికి అనుగుణంగా మన యొక్క జీవితాన్ని మనము జీవించగలగాలి. సహోదరి సహోదరులే, క్రీస్తు ప్రభువు పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాడు. ఈ పరలోకం గురించి అనేక ఉపమానాల ద్వారా మనకి వ్యక్తపరిచి ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉంటూ ఉన్నారు కాబట్టి వారందరూ కూడా అర్థం చేసుకునే విధంగా చిన్న చిన్న ఉపమానాల ద్వారా క్రీస్తు భగవానుడు బోధిస్తూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 9వ అధ్యాయము 24లో చూస్తే మనకు అర్థమవుతుంది. యేసు వారికి మరి ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వారిని పోయి ఉన్నది. సరే, ఓకే, మిగతా చెప్తాను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వారిని పోయి ఉన్నది. రైతు ఎప్పుడైతే దున్ని
విత్తనాలు నాటుతూ ఉన్నాడు. ఏం చేసేవాడు? ఎటువంటి గడ్డి ఏమీ లేకుండా సదును చేసి ఎటువంటి కలుపు లేకుండా ఉండే విధంగా చూసుకొని ఆ తర్వాత మంచి విత్తనాలు నాటుతూ ఉన్నాడు. కానీ వర్షాలు పడి కొన్ని రోజులకి చూస్తే ఏమవుతుంది? విత్తనాలతో పాటు గడ్డి మొలుస్తూ ఉంది, ఇంకా వేరే అన్నీ కూడా మొలుస్తూనే ఉంటాయి. అటువంటి సమయంలో మరి కొంతమంది ఎటువంటి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉన్నారు. గోధుమలు వేసేటటువంటి కాబట్టి అడుగుతూ ఉన్నారు, ఇదిగో ఈ గోధుమలతోటి మంచి విత్తనాలతో పాటు గడ్డి విత్తనాలు కూడా మొలుస్తాయి కాబట్టి వాటిని పెరిగి వేస్తామని వారు అడుగుతూ ఉన్నారు. లేదు, ఈ మంచి విత్తనాలు చెడు విత్తనాలు పెరిగినటువంటి స్థలంలో ఆ చెడు విత్తనాలు తీసేటటువంటి సమయంలో మంచి మొక్కలను తీసివేస్తారేమో, చివరి వరకు వారిని తెలియలేము. చివరి క్షణాల్లో ఏం జరుగుతూ ఉంది? ఈ తుది తీర్పు అనేది మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. మంచి చెడు ఏదైతే ఉన్నదో దాన్ని వేరుపరుస్తూ ఉన్నారు. మంచి విత్తనాలను వేరుపరిచి చెడు విత్తనాలను మరి అగ్నిలో పారవేస్తూ ఉన్నారు. మంచి విత్తనాలని గిడ్డలోకి చేరవేస్తున్నారు. అంటే పరలోక రాజ్యము ఈ ఉపమానంతో పోలుస్తూ మంచి జీవితాన్ని జీవించినటువంటి ప్రతి వ్యక్తికి ఆ పరలోక రాజ్యము ఇవ్వబడుతుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చెడు జీవితాన్ని జీవించినటువంటి వ్యక్తులని ఆరణ్య అగ్నిలోకి పడవేయబడుతుంది. అందుకే దేవుని రాజ్యం, పరలోక రాజ్యము శాశ్వతమైనది అని ఈ చిన్న ఉపమానం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇక రెండవ ఉపమానం ఏంటిది? ఆవగింజ ఉపమానం. అది చూడడానికి చిన్నగానే ఉంటూ ఉంది. ఎప్పుడైతే నాటబడిన తర్వాత పెరిగి పెద్దదయ్యి దాని మీద పక్షులు గూడు కట్టుకుంటూ ఉన్నాయని తెలియజేస్తున్నారంటే దేవుని రాజ్యము వ్యాప్తి చేయబడుతుంది. ఆ రాజ్యంలోకి ప్రవేశించడానికి ఎవరైతే ప్రయత్నిస్తూ ఆ రాజ్యం కొరకు శ్రమిస్తూ ఉన్నారో వారికందరికీ కూడా ఒక నీడగా అండగా ఆ పరలోక రాజ్యం ఉంటుంది అనే సత్యాన్ని ఈ చిన్న ఉపమానం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఇంకా గొప్పనైనటువంటి ఉదాహరణలు మనకి ఇంకా ఇస్తున్నాడు. 44వ వచనం నుండి చూస్తే దాచబడిన ధనము మరియు ఆనందం. ఏదైతే దాచబడినటువంటి ధనాన్ని కలిగి ఉన్నాడో దాన్ని సొంతం చేసుకోవాలి, లేదా ఆనందాన్ని చూసి ఉన్నాడో ఆ ఆనందాన్ని కొడుకున్న వెంటనే దాన్ని పొందాలి అనేటటువంటి తపనను మనకి ఇక్కడ వ్యక్తపరుస్తున్నారంటే క్రీస్తు ప్రభువు ద్వారా దేవుని యొక్క రాజ్యము మనకి అందజేయబడుతుంది. అది ఈ విలువైనటువంటి దానికంటే ఎన్నో రెట్లు గొప్పనైనటువంటి మరి ఆ పరలోక రాజ్యము ఒక ధనము వలె, ఒక నిధి వలె నీవు ఎప్పుడైతే చూస్తూ ఉన్నావో, దానికోసం నీ యొక్క జీవితాన్ని ఎప్పుడైతే వెచ్చిస్తూ ఉన్నావో, దానికోసం నువ్వు ఎప్పుడైతే శ్రమిస్తూ ఉన్నావో ఆ పరలోక రాజ్యం నీ సొంతము అవుతుంది. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అందుకే దేవుడు క్రీస్తు భగవానుడు ఈ యొక్క పరలోక రాజ్యాన్ని అర్థం చేసుకునేలాంటి మరి అనేక రూపాల్లో అనేక విధాలుగా బోధిస్తూ ఉన్నాడు. మరి అంత గొప్పగా ఈ ఉపమానం చెప్పినటువంటి క్రీస్తు తన యొక్క బహిరంగ జీవితాన్ని ప్రారంభించే ముందు క్రీస్తు ప్రభువు ప్రజల మధ్యలోకి వెళ్ళి స్వార్థను ప్రకటించేటటువంటి సమయంలో మొట్టమొదటి ఆయన కలిగినటువంటి మాట ఏంటి? మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 17వ వచనంలో ఆయన పలుకుతూ ఉన్నాడు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 17వ వచనం, హృదయ పరివర్తనము చెందుడు హృదయ పరివర్తనము చెందాడు. ఎందుకంటే తండ్రి దేవుడు నన్ను ఈ భూలోకానికి పంపించి ఉన్నాడు, పరలోక జీవితము నీకు చూపించడానికి వచ్చి ఉన్నాను, నేను నీకు శాంతిని అనుగ్రహించడానికి వచ్చి ఉన్నాను, నేను నీకు సమాధానాన్ని
సమాధానం ఇవ్వడానికి వచ్చి ఉన్నాను. నేను మీకు అనేకమైనటువంటి ఆ వ్యాధి బాధ నుండి స్వస్థతను దయచేయడానికి వచ్చి ఉన్నాను. ఇదిగో ఆ పరలోక రాజ్యము మీ మధ్యలోకి వచ్చి ఉన్నది కాబట్టి హృదయ పరివర్తనం చెందండి ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులకే అటువంటి గొప్ప శాంతి సమాధానము ఎవరైతే కలిగి ఉంటారో వారు దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. దేవుని యొక్క రక్షణను వారు కలిగి ఉంటూ ఉన్నారు. ఆయన ఇచ్చేటటువంటి పరలోక రాజ్యంలో పొందేటటువంటి భాగ్యాన్ని కలుగుతూ ఉన్నారు. అంటే క్రీస్తు ప్రభు పలికేటటువంటి మాటలు యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనంలో చూస్తూ ఉన్నాము. క్రీస్తు పలికినటువంటి ఆ మాటలు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేనే సత్యము జీవము మార్గము, నా మూలమున తప్ప ఎవరు పరలోక రాజ్యం చేరలేరు. అందుకే మీరు నన్ను కనుగొని నా ద్వారా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని చేరడానికి ప్రయత్నించండి. అప్పుడు ఆ పరలోక రాజ్యం మీకు అందజేయబడుతుంది, ఇవ్వబడుతుంది అనే సత్యాన్ని మనకి బోధిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులకే మనం మొదటిగా విన్నటువంటి మాటలు మరోసారి గుర్తు చేస్తున్నాం. మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 33వ వచనంలో ఏమంటున్నారు? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహించబడును అని. మరి ఈ యొక్క సత్యాన్ని ఎవరు తెలుసుకొని జీవించారు అంటే అపోస్తలులు. వారి జీవితాన్ని ఒక చక్కటి ఉదాహరణ మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఆయన బోధించినటువంటి ప్రకారము వారు జీవించి ఉన్నారు. దానికంటే ముందుగా ఎటువంటి జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు అంటే మరి వాళ్ళందరూ కూడా భయంతో కలిగినటువంటి జీవితం. ఎందుకు? క్రీస్తు ప్రభువుని పట్టి బంధించి శిలువకు గురి చేసిన తర్వాత వారు ప్రాణ భయంతో కలుపు మూసుకొని భయంతో వెళ్ళిపోతూ బయటికి జనాలు రాలేదు, దేవుని స్వార్థం బోధించలేదు. మమ్మల్ని కూడా ఎక్కడ క్రీస్తుని బంధించి చంపినగా మమ్మల్ని కూడా చంపివేస్తారని భయంతో ఉన్నారే తప్ప మరి వారు ఎప్పుడు కూడా అటువంటి జీవితాన్ని వారు జీవించలేదు. అందుకే ప్రభు మనకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క జీవిత విధానాన్ని ఎవరైతే కలిగి ఉంటారంటే ఆ పరలోక రాజ్యం చేరడానికి మనము ఎటువంటి జీవితాన్ని కలిగి ఉండాలో మనం విన్నటువంటి సువిశేషం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. అష్టభాగ్యాలు ఏమంటున్నారు? దీనాత్ములు ధన్యులు అని, శోకార్తులు వినమ్రులు, నీతి నిమిత్తమని, దయామయులని, ఉదయశుద్ధి కలవాలని, శాంతి స్థాపకులని, ధర్మంతో ఉండడమని. ఇవన్నీ ఎవరైతే కలిగి జీవిస్తూ ఉన్నారో ఈ అష్టభాగ్యాల్లో మరి ఎవరైతే ఇటువంటి జీవితాన్ని ఉంటున్నారో వారందరూ కూడా దేవుని రాజ్యంలో పాల్పంచుకున్నటువంటి వ్యక్తులు అవుతూ ఉన్నారని సత్యాన్ని బోధించున్నారు. మరి అది గ్రహించినటువంటి వారు ఆ భయాన్ని ఎప్పుడు వీడుతూ ఉన్నారు? ఆ భయాన్ని ఎప్పుడు తొలగించుకుంటూ ఉన్నారంటే క్రీస్తు ప్రభువు పదే పదే వారిని కనిపించి వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచిన తర్వాత ఈ అపోస్తలులపై పెంతెకొస్తు నాడు ఇక అగ్ని నాగరిక రూపంలో పవిత్రాత్మ దిగి వస్తుందో ఆ క్షణం నుండి వారిలో ఉన్నటువంటి భయము తొలగించబడింది. క్రీస్తు ఆయన ఇచ్చినటువంటి జీవితం, ఆయన కోసం జీవించడం ద్వారా దేవుడు అనుగ్రహించేటటువంటి గొప్ప వరము పరలోక రాజ్యమని వారు గ్రహించగలిగారు. ఆ క్రీస్తు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉండి మరి ప్రజలలోకి వెళ్ళడానికి భయపడినటువంటి వారు పవిత్రాత్మను పొందిన తర్వాత అదే ప్రజల్లోకి వచ్చి బోధిస్తూ ఉంటే వారు ఒక భాషలో మాట్లాడుతూ ఉంటే వారందరూ కూడా వారి వారి భాషలో వారు అర్థం చేసుకొని క్రీస్తుని విశ్వసించారు, క్రీస్తుని
నమ్ముకొని వారు జీవించగలిగి ఉన్నారు. మరి వారందరూ కూడా క్రీస్తుని బోధిస్తూ క్రీస్తు జీవితాన్ని అందరికీ తెలియజేస్తూ క్రీస్తు అనుగ్రహించినటువంటి పరలోక రాజ్యాన్ని చేరమని వారందరూ కూడా అష్టభాగ్యాల జీవితాన్ని జీవించారు. ఎందుకంటే వారి యొక్క జీవితము సులువైనది కాదు. అందరూ కూడా ఈ అష్టభాగ్యాలు మొట్టమొదటిగా ఏమంటున్నారు? దీనాత్ములు ధన్యులు, దేవరక్షణ వారిని. రెండవది శుభాత్ములు ధన్యులు, వారు ఉదారపడుతులు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులు. ఈ విధంగా ఒక్కొక్కటి ఎటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారందరూ కూడా దేవుని రాజ్యంలో చేరుతున్నారనే సత్యాన్ని మనకు బోధించి ఉన్నారు. మరి ఈ శిష్యుల యొక్క జీవితంలో క్రీస్తుని బోధించినటువంటి వారు, క్రీస్తుని ప్రజలకు అందజేసినటువంటి వారు విశ్వసించింది ఒకే ఒకటి, దేవుని పరలోక రాజ్యము వారికి తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే క్రీస్తు బోధించలేని వారు జీవించారు. క్రీస్తు కోరుకునేందుకు వారి యొక్క జీవితాన్ని తీసుకొని శ్రమలను అనుభవించారు, కష్టాలను అనుభవించారు, అవమానాలు భరించి ఉన్నారు. చివరికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చంపబడి ఉన్నారు. మరి వారు ఏ విధంగా చంపబడ్డారో ఒకసారి ధ్యానించుకుందాం. అన్ని మధ్యలో పేతురు ఏ విధంగా చంపబడ్డారు? తలకిందులుగా సిలువ వేయబడ్డారు. అంద్రియ ఏసాకారంలో సిలువ వేయబడ్డాడు. యాకోబు తల నరికి చంపబడ్డాడు. యోహాను సహజమని. మరి ఫిలిప్పు సిలువ వేయబడ్డాడు. బర్తలోమే చర్మం తీసివేసి తర్వాత తల నరికి చంపబడ్డాడు. మత్తయి కత్తితో పొడిచి చంపబడ్డాడు. తోమా బల్లాలతో పొడిచి చంపబడ్డాడు. యాకోబు మరి మందిరం మీద దోసివేయబడి ఆ తర్వాత కొట్టి చంపబడ్డాడు. తదైన దండలతో కొట్టి చంపబడ్డాడు. సిమియోను తాను 2 ముక్కలుగా కోసివేయబడ్డాడు. మత్తయి రాళ్ళతో కొట్టి ఆ తర్వాత తల నరికి చంపబడ్డాడు. మరి ఈ మరణానికి సిద్ధపడినటువంటి వారు విశ్వసించిన ఒకే ఒకటి, దేవుడు అనుగ్రహించేటువంటి పరలోక రాజ్యం వారికి సిద్ధంగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. వారు చేసినటువంటి ఆ త్యాగ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. అందుకే వారు వారి ప్రాణాన్ని విడిచిపెట్టడానికైనా, అంటే ఆ క్రీస్తు కోసం జీవించి ఆ క్రీస్తు కోసం మరణించడానికైనా వారు సిద్ధపడి వారి జీవితాన్ని త్యాగం చేశారు. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము వారి జీవితంలో నెరవేరుతున్నది. అంటే క్రీస్తు ప్రభువుని అనుసరించేటువంటి సమయంలో శిష్యులు అడిగి ఉన్నారు. మత్తయి సువార్త 18వ అధ్యాయము వచనాలు 27లో శిష్యులు అడుగుతూ ఉన్నారు, ఏమని? ఇదిగో మేము నిన్ను అనుసరిస్తూ ఉన్నాము కదా, మరి అనుసరించేటటువంటి ఈ జీవితానికి మాకు కలిగేటటువంటి లాభం ఏమిటి అని. క్రీస్తు ఇచ్చేటటువంటి సమాధానము ఎంతో గొప్పగా ఉంటున్నది. మరి ఆ జీవితాన్ని వారు పొందగలిగారు. ఎందుకంటే అటువంటి జీవితాన్ని వారు జీవించారు. కాబట్టి మత్తయి సువార్త 19వ అధ్యాయము వచనాలు 27, 28. అప్పుడు పేతురు యేసుతో, మేము సమస్తమును త్యజించి నిన్ను అనుసరించుటని మాకు ఏమి లభించును నేను. అందుకు యేసు, నూతన ప్రపంచమున పునరుత్థాన సమయమున మనుష్య కుమారుడు తన మహిమాన్విత సింహాసనంపై ఆసీనుడైనప్పుడు నన్ను అనుసరించిన మీరు 12 ఆసనములపై కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రములకు పరలోక రాజ్యము ముందుగా వాగ్దానం చేయబడింది వారికి. అందుకే వారు జీవించినటువంటి ఆ జీవితము, చేసినటువంటి త్యాగానికి, వారు అనుభవించినటువంటి శ్రమలకు, వారు జీవించినటువంటి వినయపూర్వకమైనటువంటి ఆ జీవితానికి గొప్ప బహుమానము పరలోక రాజ్యంలో తన సింహాసనం పక్కబట్టి వారు కూడా 12 సింహాసనం కూర్చొని 12 గోత్రాలకి
కీపర్గా ఉంటూ ఉన్నారు. అయినటువంటి ఒక జీవితాన్ని వారు కలుగజేశారు అంటే అటువంటి జీవితాన్ని అంటే ఆ పరలోక జీవిత ప్రాప్తిని మనకు కూడా ఇస్తున్నారు. అది పొందాలి అంటే విశ్వాసం దేవుడు నాకు తప్పకుండా అనుగ్రహిస్తాడు. నేను జీవించే జీవితంలో దేవుడికి ఇష్టమైన విధంగా అంటే ఆ మంచి జీవితాన్ని జీవించేటప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఇబ్బందులు, అవమానాలు కలిగినప్పటికీ నేను క్రీస్తు కోసమే జీవిస్తాను, క్రీస్తు కోసమే మరణిస్తాను, ఇంకా సిద్ధంగా ఉంటాను అనేటటువంటి విశ్వాసంతో మనం ఎప్పుడైతే జీవిస్తామో మరి మన జీవితం కూడా పరలోక జీవితాన్ని చేరడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం. అటువంటి జీవితాన్ని, అటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉంటూ ఈ అష్టభాగ్యాలలో ఏ ఒక్కటి పాటించినా దేవుని రాజ్యంలో చేరేటటువంటి అర్హతను మనం కలిగినట్లే. మరి ఒక జీవితాన్ని ఆ దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుకుంటూ మరి మనందరం కూడా దేవునికి ఆశీస్సులు పొందుదాము. ఆమేన్.